ఓవేళ సాయంత్రమే బాబాయ్ నన్ను సావిట్లో కూర్చోపెట్టి ప్రైవేట్ చెప్తున్నాడా? లెక్కలో ఏవో! అంతట్లోకి ఓ నిజం ప్రైవేట్ మాస్టర్ లాంటాయన వచ్చి నన్ను చూసి "ప్రైవేట్ చెప్పుకుంటున్నావా బాబూ" అన్నాడు. నాకు ఒళ్ళు మండిపోయింది. ప్రైవేట్ చెప్తున్నప్పుడు ఎవరూ వచ్చి మాట్లాడకూడదు అనన్నాడు బాబాయ్. నాన్న చెప్పే అమ్మ ప్రైవేట్‌లో మాట్లాడితే అమ్మ నన్ను తిట్టింది కూడా. ఈ ప్రైవేట్ మాస్టర్‌లాంటాయన చిన్నవాడా? చితకవాడా? మాట్లాడొద్దని తెలీదు? అందుకని నాకు ఒళ్ళు మండిపోయి ఛీ! పోకిరీ వెధవకానా అన్నాను. అంతే బాబాయ్ మొట్టికాయేసేశాడు. అంతట్లోకే బామ్మొచ్చి ఆరిపిడుగా అంది. అమ్మొచ్చి డిప్పకాయ వెధవ అంది. ఆ ప్రైవేట్ ఆయన కూడా ఆరిబడవా అనేశాడు. వాడు తప్పు కదా అని నేను తిట్టితే నాకెందుకిన్ని తిట్లు? నా తప్పేమిటో వాళ్ళు చెప్పలేదు. మేస్టారు అంటే దేముడు అని మాత్రం చెప్పారు. మహా మహా మా బామ్మకే తెలీదనుకో. అందుకని ప్రైవేటు మేస్టార్లు కొత్తగా వచ్చినప్పుడు ముందస్తుగా వాళ్ళేనా చెప్పాలి. లేకపోతే అమ్మా, నాన్న అయినా చెప్పాలి కదా! ఇలాగే అయితే పిల్లలు ఊరుకోరు. నేను మంచివాడిని కాబట్టి ఆ మేస్టారు చేత 3 రోజుల దాకా ప్రైవేట్ చెప్పించాను. అదే ఇంకోడైతేనా ఒక్కరోజు కూడా ఛాన్స్ ఇయ్యడు.